హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో లోవర్ యాప్ వర్కౌట్స్ చేయబోతున్నాం. మరి ఎక్సర్సైజెస్ చేయాలంటే జస్ట్ మ్యాట్ ఉంటే సరిపోతుంది. సో ఎక్సర్సైజెస్ చేయడానికి నేను అభిమానిక అండ్ విష్ణు రెడీగా ఉన్నాం. మీరు కూడా రెడీ అయిపోండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ విష్ణు. హాయ్ దీప. సో ఈరోజు ఎక్విప్మెంట్ ఏం లేదు, నో యాక్సెసరీస్, నో ప్రాప్స్. మన మాస్టర్ ఉన్నారు కదా, ఏది లేకపోయినా చాలు, నేనే కదా పెద్ద గిఫ్ట్ మీ అందరి లైఫ్ లో. ఫ్లాట్ అప్స్ రావాలంటే ఎన్ని డేస్ వర్కౌట్ చేయాలి? ఎన్ని డేస్ కాదు, రోజు వర్కౌట్ చేయాలి. కానీ రెస్ట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వీక్లో 5 days ఇస్ ఇనఫ్. మిగతా 2 days, సో ఫస్ట్ 3 days వర్కౌట్ చేసి 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ 3 days వర్కౌట్ చేయండి, 2 days వర్కౌట్ చేయండి, దెన్ గ్యాప్. అండ్ స్పెషలీ ఇవాళ చేసే ఎపిసోడ్లో లోవర్ యాప్స్ టార్గెట్ చేస్తున్నాము. చాలామందికి స్పెషలీ విమెన్ పోస్ట్ డెలివరీ తర్వాత లోవర్ యాప్స్ వాళ్ళకి బెలీ ఎక్కువ ఇక్కడ ఫామ్ అయిపోతుంది. ఆల్ ద ఫ్యాట్ గెట్స్ స్టోర్డ్ దేర్. చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవాళ చేసే వర్కౌట్స్, ఫ్లోర్ వర్కౌట్స్ మోస్ట్లీ విల్ బీ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ యువర్ belly fat. Okay, let's start with our warm-ups first. Arms circles both the hands, clockwise, anti-clockwise. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and from there hands forward and open. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and you can alternate opposite diagonal. Okay, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and akkadi nunchi we're going to do twists. Okay, 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and ikkadi nunchi side lo obliques, so stretch, come up. Okay, ready? 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and ikkadi nunchi legs koddiga wider, knees soft and sides. Okay, squeeze your abdominal muscles in and then do this. Back round kakunda, relax your shoulders. 3, 2, 1 and go. 1, right side 10, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and from there we're going to twist, twist. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and ikkadi nunchi we'll go forward, forward bend and up. Okay, flat back, back round cheyakoddu. 3, 2,
1 and go. 1, up. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi hand up and crunch, crunch. Okay? 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And let's start with the workouts. Are you guys excited? Yeah. I love doing ab workouts. So basically నాకు అన్ని ఇష్టం, కాకపోతే when you know that challenging ఉంటుంది కొంచెం అన్నప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన ఫస్ట్ వన్, హ్యాండ్స్ హియర్ అప్. సో చిన్ అప్ ఇలా కాదు, ఇలా స్క్వీజ్ చేసి పెట్టకండి, స్టే హియర్. ఇక్కడ నుంచి సో లెగ్స్ ఏమో బటర్ఫ్లై, యూ విల్ స్టే హియర్, యూ కమ్ అప్ అండ్ డౌన్. సో బటర్ఫ్లై క్రంచ్. నార్మల్గా అయితే మనం యాప్ క్రంచెస్ అయితే వీ డూ దిస్, రైట్? సో ఇప్పుడు వీ ప్లేస్ అవర్ లెగ్స్ ఈ డైమండ్ షేప్లో ఇలా బటర్ఫ్లై షేప్లో పెట్టేసి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, రెడీ? 10 of those and don't give up. సో మీరు హ్యాండ్స్ కావాలంటే మీరు ఇక్కడ పెట్టకుండా యూ కెన్ కీప్ ఇట్ టు అ సైడ్ ఆర్ పుష్ యువర్ సెల్ఫ్ అప్, హ్యాండ్స్ కూడా పైకి అలా ఇంకొంచెం పుష్ వస్తుంది. సో గో ఈజీ కానీ జాగ్రత్త అండ్ ఎంగేజ్ యువర్ కోర్. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్. 3, 2, 1, chin up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And did you feel that? ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి, we're going to lift only our legs. ఇంతకుముందు అప్పర్ బాడీ మనం లేపాము, నౌ ఓన్లీ లోవర్ బాడీ, అది కూడా ఇదే పొజిషన్లో బటర్ఫ్లై పొజిషన్లోనే. యూ గోయింగ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ హియర్, తల కింద పెట్టేసి యూ గోయింగ్ టు లిఫ్ట్ లెగ్స్ అప్ అండ్ స్క్వీజ్ యువర్ యాబ్స్ డౌన్. సో అప్ అండ్ తొట్టిట లెగ్స్ ఇలా కాదు, యూ నీడ్ టు పుష్. ఇక్కడ గ్యాప్ ఉండకూడదు అనమాట, మన బ్యాక్కి ఫ్లోర్కి ఇలా గ్యాప్ ఉంచకూడదు, డిస్టెన్స్ ఉంచకూడదు. పుట్ట లోపలికి అండ్ కంప్లీట్ బ్యాక్ ఇలా ఫ్లాట్గా తగలాలి. ఎంగేజ్ యువర్ కోర్ అండ్ ఇక్కడి నుంచి లిఫ్ట్ ఆల్మోస్ట్ మీ బట్ వరకు. ఆల్ రైట్, రెడీ గైస్? Yeah. Let's go. And 3, 2, 1 and go. 1, down, 2, down, 3, down, 4, down, 5, down, 6, down, 7, down, 8, down, 9, down, 10 and down. So did you feel that now? Yeah. Yes, lower abs మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది when you do this. ఈవెన్ గ్లూట్ మసిల్స్ కూడా వర్కౌట్ అవుతాయి. ఎస్, సో మనం ఇది చేసినప్పుడు విష్ణు చెప్పాడు గ్లూట్ మసిల్స్ మీద పడుతుంది. యూ నీడ్ టు స్క్వీజ్ యువర్ గ్లూట్స్ ఆల్సో. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్. సో సేమ్ వే హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసి వీఆర్ గోయింగ్ టు కొంచెం మోడిఫికేషన్ కోసం యూ కెన్ కమ్ హియర్. సో యూ కెన్ జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ హియర్, కమ్ అప్ లైక్ దిస్, ఓకే, ఆఫ్ ద ఫ్లోర్. బట్ మేము మాత్రం విల్ డూ దిస్. ఇలా పుష్ చేయట్లేదు నేను నా హెడ్ని, లెగ్స్ డయాగ్నల్ ఇట్లా స్లాంట్లో అప్. సో 45 degrees యాంగిల్. ఇక్కడి నుంచి ఇన్ బటర్ఫ్లై అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. ఓకే, అనదర్ మోడిఫికేషన్, హెడ్ కింద పెట్టేసి మీరు కావాలంటే ఇలా నడుము కింద సపోర్ట్ కోసం, అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు యూ కెన్ టేక్ ద సపోర్ట్ లైక్ దిస్ అండ్ హెడ్ డౌన్. జస్ట్ డూ ద లెగ్. ఆల్ రైట్, రెడీయా? Yeah.
Let's go. And 3, 2, 1, and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And సో ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది బిగినర్స్ చేసే వాళ్ళకి, ఎందుకంటే లైక్ స్ట్రేట్ ఉంచడమే కష్టంగా అనిపిస్తుంది. చేయలేని వాళ్ళు నేను ఇంకొక మోడిఫికేషన్ చెప్తున్నాను, యూ కెన్ స్టిల్ హోల్డ్ ఇన్ దట్ పొజిషన్. ఆల్ రైట్, మన నెక్స్ట్ వన్. సో ఈ వర్కౌట్స్ మీకు కావాలంటే ఇంకొక రౌండ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే రిపిటేషన్స్ కూడా పెంచుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, but we are just doing 10 counts. I'm going to show you different variations. All right, and from here mana next one, leg, right leg up, left leg straight. So we're going to tap and down, complete ga down. Idi modification, and gallo pettadam is the actual workout. So maram leg lepi from here, so you come up, down, up, down, up, down. Modification kosam, you can keep one leg down, lift it up and down, lift it up and down. So upper body lepakunda kuda you can do. All right, ready Vishnu? Yeah. Let's start with our right leg, and 3, 2, 1, and go. 1, left, 2, left, 3, left, 4, left, 5, left, 6, left, 7, left, 8, left, 9, left, last one, 10, left, and hug your knees. And ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వన్ స్లో లెగ్ రేజ్. సో నార్మల్గా హ్యాండ్స్ ఇక్కడే పెట్టేసి వీఆర్ గోయింగ్ టు స్టే హియర్, అండ్ కాళ్ళు లేపలేని వాళ్ళు, లెగ్ రేజ్ చేయలేని వాళ్ళు హ్యాండ్స్ ఇలా నడుము కింద పెట్టేసేయండి. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే హియర్ స్లోలీ, లెగ్స్ స్ట్రైట్ అండ్ కంప్లీట్ డౌన్ నుంచి అప్. నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, బ్యాక్కి ఫ్లోర్కి గ్యాప్ ఉండకూడదు. Squeeze your abs, and from here lift your legs up and slowly down. Okay, ఇదే పేస్లో ఇదే స్పీడ్లో మనం స్లోగా చేస్తాము, and that's when you'll work more on your abs. ఫాస్ట్గా కాదు, you're going to do it slowly. All right, ready guys? Yeah. And modification చెప్పాను కదా, keep your hands, and నేను లెగ్స్ స్ట్రైట్ పెడుతున్నాను. ఒకవేళ మీకు లెగ్ స్ట్రైట్ పెట్టడం కష్టంగా అనిపిస్తే యూ కెన్ కీప్ యువర్ నీస్ అ లిటిల్ బెంట్. లెట్స్ గో. 3, 2, 1, and go. 1, and slowly down, and 2, and down, 3, and slowly down, 4, slowly down. Engage your core. And 5, and slowly down. 6, and slowly down. 7, and slowly down. 8, slowly down. 9, slowly down. 10, slower down, and hug your knees. And ఈ పొజిషన్లో I know
బికాస్ మన నెక్స్ట్ వర్కౌట్ కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. ఆల్ రైట్ విష్ణు, ఆర్ యూ రెడీ? దీపా, ఆర్ యూ రెడీ? యా. ఓకే, మన నెక్స్ట్ వన్ హ్యాండ్స్ అప్ స్ట్రైట్. సో ఇక్కడ నుంచి లెగ్స్ కూడా అవుట్. ఓకే, అవుట్ అండ్ యూ కమ్ అప్, స్క్వీజ్, నీస్ కూడా దగ్గర తీసుకురావాలి, హ్యాండ్స్ కూడా ఇన్ అండ్ ఎక్స్టెండ్ హ్యాండ్ అండ్ లెగ్ అవుట్ అండ్ ఇన్. సో దిస్ ఈ వర్కౌట్తో లిటరలీ యూ విల్, బట్ డోంట్ గివ్ అప్. ఓకే, అండ్ విష్ణు, దీపా రెడీ? చేసేద్దామా? యా, చేసేద్దాం. Let's go. Hands up, leg out, and 3, 2, 1, go. 1, squeeze in, legs out. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and hug your knees. So if you have realized మనము అప్పర్ అండ్ లోవర్ రెండు కలిపి చేస్తున్నాము. సో ఇది చేస్తున్నప్పుడు డెఫినెట్గా వెన్ యూ క్రంచ్ అండ్ ఎక్స్టెండ్ మన లెగ్స్, బేసికలీ లెగ్స్ మనం ఇన్ అవుట్ చేస్తున్నప్పుడు దాట్స్ వెన్ మీ లోవర్ యాబ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. చాలామంది దే డోంట్ రియలైజ్, ఒట్టి మామూలుగా చేస్తూ ఉంటారు, ఒట్టి కాళ్ళు ఒకటి మూవ్ చేస్తారు. నో, ఒట్టి కాళ్ళు ఒకటే కాదు, ఎంగేజ్ యువర్ కోర్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ వర్కౌట్లో ఆల్టర్నేట్ హ్యాండ్స్ మళ్ళీ పైకి. సో ఈసారి రైట్ నీ ఇన్, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. సో లెఫ్ట్ అండ్ రైట్ లెగ్, సో ఆపోజిట్ అనమాట. సో 1 and leg out and other side and out and in and out. Okay, so దీనికి modification, you can just keep your legs down, like with the knees bent. ఇక్కడ నుంచి కూడా you can just go, come up and out and other side. ఇక్కడ నుంచి ఇది modification. So beginners go easy, don't force your body to do something. సడన్గా కూడా చేస్తే it will be bad. All right, ready guys? చేసేద్దామా? Yeah. Let's go. Hands up and legs kuda straight and 3, 2, 1, go. Right knee in, left hand and out. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and hug your knees. So remember to engage your core, squeeze your abdominal muscles. మీరు అది సరిగ్గా చేయకపోతే ఈ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు మీ బ్యాక్, especially lower back pressure ఎక్కువ పడి you might end up with injuries. And from here మన next one, stretches. All right, ఇక్కడ నుంచి both the legs to one side, right hand twist, right hand వైపు చూడండి and legs to the sides. Keep breathing normally and ఇప్పుడు twist and look to the opposite. Shoulder complete గా floor పైన and slowly come back to the center. ఇక్కడ నుంచి right knee in, left leg straight, in, knee ని chest వరకు తీసుకురండి and don't lift your shoulders. Try to keep వేరే లెగ్, కింద పెట్టిన లెగ్ మాత్రం straight గా పెట్టడానికి ట్రై చేయండి. Keep breathing and other side. And ఇప్పుడు the butterfly లో keep your legs and just flap your legs like that. Hands to the side and flap.
slowly together, turn. Let's do cobra and feet together, hands beside your chest, elbows in, and slowly lift yourself up. Inhale and up. Keep breathing. And slowly down. ఇక్కడ నుంచి push yourself into child pose. Slowly push yourself back, child pose, and relax. Keep breathing. Child pose లో కూడా upper body, hands ఇలా extend చేస్తూ stay there and stay low. Keep breathing normally. And that's it for today. సో చూసారు కదా ఫ్లాట్ యాబ్స్ కోసం మేము చేసిన లోవర్ యాబ్ వర్కౌట్స్. మేము చేసిన ఎక్సర్సైజెస్ కష్టంగా అనిపిస్తే చేయలేకపోతే ఆల్టర్నేట్ మెథడ్స్ చెప్పారు, అవి నేను చేసి చూపించాను. ఇవన్నీ ఫాలో అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డిఫరెంట్ అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.